సహాయం చేసేవారు ఎవరూ లేక, ఏ దిక్కు లేక, అందరి వైపు ఆశతో కనిపెడుతూ ఎవ్వరు సహాయం చేయలేదని ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో, దిక్కులేని వారిగా నువ్వు ప్రార్థిస్తున్నావేమో. యెహోషాపాతు రాజు అంటూ ఉంటాడు, అయ్యా నీకన్నా సహాయం చేయుటకు మాకు దిక్కెవ్వరూ లేరు ప్రభు అని చెప్పి. ఈరోజు నువ్వు కూడా అట్టి రీతిగానే, ప్రభు నువ్వు తప్ప మాకు ఇంకెవరు దిక్కులేరు ప్రభు, నీవే మాకు సహాయం చేయని అడుగుతూ ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు మీతోనే వాగ్దానం చేస్తున్నాడు. 102వ కీర్తన 17వ వచనం చూసినట్లయితే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దిక్కులేక, ఎవరు సహకరించేవారు లేక, సహాయం చేసేవారు లేక, విడిపించేవారు లేక, అక్కడ కృప చూపించే కరుణించేవారు ఎవరు లేక, దిక్కులేని స్థితిలో ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నావా? మనుషులందరూ నేను తృణీకరిస్తుండొచ్చు, కానీ ప్రభు నీ ప్రార్థన నిరాకరింపదు ప్రియ దేవుని బిడ్డ. ఆయన నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు దేవుడు సమాధానం కలగచేస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ప్రభువు నీ పక్షాన జరిగిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.